హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం మొదలుపెట్టిన భగవద్గీత చదువుకుందామా సిరీస్లో నెక్స్ట్ ఏంటో తెలుసుకుందామా. ఇక 1వ అధ్యాయము 3వ శ్లోకం నేర్చుకుందాం. ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజు మరియు సంజయుడి యొక్క సంభాషణ అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే సంజయుడు, పశ్యేతాం పాండుపుత్రమాచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఇక ఒక్కొక్క అక్షరం యొక్క మీనింగ్ తెలుసుకుందాం. పశ్య చూడండి, ఏతాం ఈ, పాండుపుత్రానాం పాండుసుతుల యొక్క, ఆచార్య ఓ ఆచార్య, మహతీం గొప్పదైన, చముం సేనా బలమును, వ్యూఢాం ఏర్పాటు చేయబడిన, ద్రుపదపుత్రేణ ద్రుపద తనయుని ద్వారా, తవ మీ యొక్క, శిష్యేన శిష్యుడు, ధీమత బుద్ధి కుశలుడైన. దీని మీనింగ్ ఏంటంటే, ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. ఈ శ్లోకంలో ద్రుపద మహారాజు కొడుకైన దృష్టద్యుమ్నుడు పాండవ సేనను డిజైన్ చేస్తున్నాడు అన్నమాట రణరంగంలోకి. ఇదే విషయాన్ని ద్రోణాచార్యుడికి సంజయుడు చెప్తున్నాడు. ఇక్కడ